ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంది, అలాగే ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,656 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్లను ఏప్రిల్లో దొరుకుతాయా? ఏప్రిల్ మరియు మే నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం స్లాట్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి మే నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. మే నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను అంటే ఫిబ్రవరి 24వ తేదీనే విడుదల చేశారు. 1-2 గంటలలోనే అన్నీ ఫుల్ అయిపోయాయండి. ప్రస్తుతం మే నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లు ఫుల్ అయిపోయాయి. సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. తదుపరి జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను మార్చి నెల చివరి వారంలో విడుదల చేస్తారు. అప్పుడు మన ఛానల్లో నేను అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకొకరు, మా బాబుకి అన్నప్రసన్న తిరుపతిలో చేద్దామని అనుకున్నాము, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడిగారండి. తిరుమల కొండపైన పురోహిత సంఘాన్ని మీరు కాంటాక్ట్ అవ్వాలండి. కళ్యాణ వేదిక వెనకాల వైపు ఈ పురోహిత సంఘం అనేది ఉంది. పాప వినాశనం వెళ్ళే రోడ్లో వస్తుంది. పురోహిత సంఘాన్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు అన్నప్రసన్న గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తారు. అలాగే ఇంకొకరు, మా బాబుకి 14 నెలలు ఉన్నాయి, సుపదం ఎంట్రీ నుంచి దర్శనం ఉందా లేదా అబ్జెక్షన్ చేస్తారా అని అడిగారండి. 12 నెలల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే సుపదం ఎంట్రీ దర్శనం అనేది ఉంటుందండి. మీ బాబుకి 14 నెలలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సుపదం ఎంట్రీ దర్శనానికి మిమ్మల్ని అనుమతించరు. ఒక భక్తుడు, తిరుమలలో పెద్దవాళ్ళకి బెల్లం తులాభారం మొక్కు ఉంది, మనమే బెల్లం తీసుకువెళ్ళాలా లేదా టెంపుల్ వాళ్ళే ఇస్తారా? టికెట్ ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి. తిరుమల కొండపైన తులాభారం వేయాలంటే స్పెషల్గా టికెట్ ఏమీ అవసరం లేదండి. ముందు మీరు ఏదో ఒక దర్శనం మీద తిరుమల ఆలయంలోకి వెళ్ళాలి. ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ధ్వజస్తంభం పక్కనే మీకు తులాభారం అనేది ఉంటుంది. అక్కడ కౌంటర్లో వాలంటీర్స్ కూర్చొని ఉంటారండి. ఆ తులాభారం దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు ఏ ఐటెంతో బెల్లం కానీ లేదా చిల్లర కానీ కర్పూరం కానీ ఇలా ఏ ఐటెంతో తులాభారం ఎన్ని కేజీలకు వేయాలనుకుంటున్నారంటే వాళ్ళే ఆ ఐటెంని ఇస్తారు. మీరు దానికి తగిన అమౌంట్ అనేది పే చేస్తే చాలు. రికమెండేషన్ లెటర్ వాళ్ళకి ఎన్ని రోజుల ముందు దర్శనం టికెట్ కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది అని అడిగారండి. మీరు రికమెండేషన్ లెటర్ తీసుకున్న తర్వాత ఏ రోజుకైతే దర్శనం ఉందో దాని యొక్క ముందు రోజు ఉదయం జేఈఓ ఆఫీస్లో ఆ లెటర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొండపైన జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం మీకు దర్శనం టికెట్ల లింక్ అనేది కన్ఫర్మేషన్ లింక్ అని పంపిస్తారండి. అలాగే ఇంకొక భక్తుడు, ఫ్రైడేకి ఊంజల్ సేవకి టికెట్స్ బుక్ అయ్యాయి, గురువారం సాయంత్రం తిరుమలలో అభిషేకంకు డిప్పు వేయొచ్చా అని అడిగారండి. అవునండి, వేయొచ్చు. ఊంజల్ సేవ మరియు అభిషేకం 2 వేరువేరు సేవలు కాబట్టి మీరు గురువారం సాయంత్రం
అభిషేకంకు డిప్పుని వేసి అలాగే శుక్రవారం ఊంజల్ సేవని కూడా దర్శించుకోవచ్చు. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ డిప్ కౌంటర్ అనేది ఓపెన్లో ఉంటుంది. అలాగే కుమారధార తీర్థానికి ఎప్పుడైనా వెళ్ళవచ్చా అని అడిగారండి. అవునండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ కుమారధార తీర్థం ముక్కోటికి మాత్రమే అక్కడ జనాలు ఉంటారు, మిగతా అప్పుడు జనాలు ఎవ్వరు ఉండరు. అడవి జంతువులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గ్రూపుగా మాట్లాడుకొని కుమారధార తీర్థానికి వెళ్ళవచ్చు. అలాగే 300 రూపాయల కరెంట్ బుకింగ్ ఉందా మేడం, ఉంటే ఎక్కడ అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లకు కరెంట్ బుకింగ్ లేదండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అది కూడా ప్రస్తుతం మే నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లన్నీ విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మే నెలకు దర్శనం టికెట్ దొరికింది కానీ రూమ్స్ దొరకలేదు, ఏం చేయాలి అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తుంటారు. ఆ రూమ్స్ని పొందాలంటే కూడా మీ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 4 గంటల నుంచి కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మాత్రమే రూమ్స్ అనేవి కేటాయిస్తారు. కొండపైన రూమ్స్ కావాలంటే ఉదయం వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.